పరిశుద్ధుడు జీవం కలిగిన యేసు ప్రభు నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గతించిన వారం నుండి ఈ వారం వరకు తన కాపుదల, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు ఉంచిన విధానం బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించాలి. దావీదు భక్తుడు 34 కీర్తనలో ఇదే మాటను పలుకుతాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా మన నోట ఆయన కీర్తి అంటే ఆయన పాటలు, ఆయన ఘనపరిచే గీతాలు మన నోట అంటున్నప్పుడు దేవుడు దావీదుని ఆశీర్వదించినట్లుగా, భక్తులను ఆశీర్వదించినట్లుగా మనల్ని, మన కుటుంబాల్ని కూడా దేవాది దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఈ దినము మనకు ఆశిస్తున్నాడు. మంచిది. ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు మీకు వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారో ఈ మాటల్ని మనం ధ్యానిద్దాం. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే మనందరికి కూడా తెలిసిందే. మహారాజు అయిన నెబుకద్నెజరుతో షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు, బానిసలుగా ఉన్నవారు ఈ మాటలు పలుకుతున్నారు. ఏ మాటలు పలుకుతున్నారు? ఇక్కడ అంటున్నారు, రాజా, నీకు ఇందు నిమిత్తం ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు చింత లేదు. మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మండుచున్న ఈ అగ్నిగుండం నుండి రక్షించగల సమర్థుడు. ఎందు నిమిత్తము ఈ మాటలు పలుకుతున్నారు? మనందరికి కూడా ఈ వాక్యం తెలిసిందే. నెబుకద్నెజరు ఆ యొక్క కల్దీయ దేశంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. దానికి ప్రతిష్ఠ నిమిత్తము శాస్త్రాధిపతులకు, న్యాయాధిపతులకు, సైన్యాధిపతులకు, ఖజానాదారులకు, అక్కడ ఉన్న ప్రతి ముఖ్యులకు కూడా అందరికీ కూడా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏం ఆజ్ఞ జారీ చేశాడంటే, ఈ విగ్రహ ప్రతిష్టకు లేదా దీనికి ఆరాధన చేస్తున్న సమయంలో, వాయిద్యాలు వాయిస్తున్న సమయంలో ఈ సర్వ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు దేవుణ్ణి మహింపరచాలి, దేవుని స్తుతించాలి. ఏం చేయాలి? రాజు ఏ ఆజ్ఞ ఇచ్చాడంటే, నేను నిలవబెట్టించిన ఈ ప్రతిమకు, ఈ విగ్రహానికి ఆరాధించే సమయంలో, వాయిద్యాలు వాయిస్తున్న సమయంలో దేశంలో ఉన్న ప్రతి మానవుడు, ఏ అధికారి కావచ్చు, ప్రధానులు కావచ్చు, ముఖ్యులు కావచ్చు, అందరూ కూడా వచ్చి దాన్ని పూజించి సాష్టాంగపడి నమస్కరించాలి. సాష్టాంగపడి నమస్కరించిన వాడు, పూజించిన వాడు, అట్టి వాడికి మీరు తీసుకుని ఏం చేయాలి? అగ్నిగుండంలో వేసేయాలి. ఇది ఒక ఆజ్ఞ రాజు ఇచ్చాడు. అయితే రాజు ఆజ్ఞ ప్రకారంగా అందరూ కూడా ఆ యొక్క ఆరాధనలో పాల్గొన్నారు. అందరూ నెబుకద్నెజరు రాజు నిలవబెట్టించిన ఆ యొక్క ప్రతిమకు లేదా ఆ యొక్క విగ్రహానికి అందరూ కూడా పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. అందులో 3 మాత్రము ఏం చేయడం లేదు. వారు పూజించరు, వారు ఆరాధన చేయరు, వారు సాష్టాంగ నమస్కారం చేయరు. వీరి నిమిత్తము కొంతమంది ముఖ్యులు అంట, ఆ దేశంలో ఉన్నవారు రాజుకి వెళ్ళి ఈ యొక్క మాటలని తెలియజేస్తున్నారు. రాజా, మీరిచ్చిన ఆజ్ఞని దేశమంతా కూడా అందరూ లోబడుతున్నారు. ప్రతి ప్రజలు, ప్రతి జనులు, ప్రతి ముఖ్యులు అందరూ కూడా లోబడుతున్నారు. కానీ ఆ ఆరాధనలో పాల్గొంటున్నారు. కానీ అందరూ పూజిస్తున్నారు నీ విగ్రహాన్ని, లేదంట అందరూ కూడా నమస్కరిస్తున్నారు, సాష్టాంగపడుతున్నారు. కానీ ఒక 3 ఉన్నారు. వారు ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు. వీరు మీరు చేయించిన ఈ విగ్రహాన్ని, మీరిచ్చిన ఈ ఆజ్ఞని వారు మాట వినక
ఆ విగ్రహాన్ని నమస్కరింపక, పూజింపక, సాష్టాంగపడక ఉన్నారని కొంతమంది వ్యక్తులు వెళ్ళి రాజుతో తెలియజేశారంటే మాట. ఎందు నిమిత్తం తెలియజేశారు? అక్కడ ఒక మాట ఉంటుంది. ఏ మాట ఉంటుందంటే, కొంతమంది ముఖ్యులు అంటే వెళ్ళి కొండెములు చెప్పారంట రాజుగా, ఉన్నది లేనిది. ఎందు నిమిత్తం ఆ మాటలు చెప్పారంటే, లేని వార్తను పుట్టించేవారుగా ఉన్నారు. వారి దేవుణ్ణి వారు ఆరాధించేవారుగా ఉంటారు, ఇతరుల దేవుణ్ణి వారు ప్రార్థించరు, పూజించరు, నమస్కరింపరు, మోకరించరు. అది మనందరికి తెలిసిందే అని మాటను చెప్పలేదు. కానీ వేరే విధంగా ఉన్నది లేనిది కల్పించి కూడా చెప్పేదానికి కొండెములు అంటారు. ఇతరుల మీద అసూయ కలిగి, ఒకరు బాగుంటే చూడలేక, దేవుడు వారిని హెచ్చిస్తే మనం చూడలేక, వారిపైన లేనిపోని మాటలు చెప్పి వారికి ఎలాగైనా పడగొడదాం, వారికి ఎలాగైనా వారికి అవమానం తెద్దాం, వారికి ఎలాగైనా గాయపరుస్తాం అని ఆలోచన కలిగిన వారు చాలా మంది ఉంటారు. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. చక్కగా నూతనంగా వచ్చిన వారు ఆరాధన చేస్తే, చక్కగా పాటలు పాడితే, చక్కగా ప్రార్థన చేస్తే, చక్కగా వాక్యాన్ని వివరిస్తే అడ్డుపడే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ప్రేమేంద్ర కొన్ని సంఘాల్లో, అన్ని సంఘాలు కాదు, మీకు తెలియజేస్తున్నాను. వారు నూతనంగా వచ్చిన వారు మాకన్నా సీనియర్సా లేదా మాకన్నా గొప్పవారా, మా పితరుల కాలం నుండి మేము ఇక్కడ ఉన్నాం, మాకన్నా చక్కగా ప్రార్థన చేసిన వారా అని ఇతరుల క్రైస్తవుల మీద, మన సహోదరుల మీద మనం అసూయపడేలా ఉండి లేనిపోని మాటలు వారిపైన నిందలు వేసి, వారు చేస్తున్న ఆరాధనని మనం ఇష్టపడక మనం చేయలేం. వారు చేస్తున్నారు, వారిని ఏం చేయాలి? మనం సహకరించాలి. వారితో పాటు దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా ఉండాలి. కానీ వారి ఆరాధనని ఆపివేసేలాగా, వారి స్తుతిని ఆపివేసేలాగా, వారు పరిచర్య చేస్తుంటే లేదా వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ వాక్యాన్ని వాళ్ళు చెప్పకుండా అల్లరి పెట్టేలా కొన్ని సంఘాల్లో ఈ విధంగా దేవుడి బిడ్డలే ఈ విధంగా ఉన్నారు. అదే ఆ సమయంలో ఎందు నిమిత్తం వారి ఆ యొక్క మాటలు చెప్పారు రాజు కంటే, రాజు ఆ దేశంలో ఘనతగా ఉంచాడు వీళ్ళు ముగ్గురిని. వస్తే అక్కడ మనం చూసుకుంటే అక్కడ జరిగే ప్రతి లావాదేవీలు కావచ్చు, ఆ యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, ఆ ఫలాల్లో వచ్చే పంట కావచ్చు, సమస్తం వాళ్ళు రాసినప్పుడు అవి సరిగ్గా రాశారా లేదా, సరిగ్గా లెక్కలు రాసుకున్నారా లేదా అని చూచుటకు వీరికి విచారకర్తలుగా ఉంచాడంట రాజు. దేవుని బిడ్డలు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఎలా ఉంటారు? నీతి న్యాయములు కలిగి ఉంటారు. వారు చక్కగా రాజ్యాంగంలో వారికి అప్పగించిన పని సక్రమంగా చేసుకుని ఉండేవారు. ఆ చక్కగా నీతిగా చేసినందుకు కొంతమంది వీరి మీద ఏం పడ్డారు? ఆశపడ్డారు. మాకు వచ్చే లాభాన్ని వీరొచ్చి విచారించి వీరు చూసి ఆ లెక్కలు మళ్ళా సరి చేస్తున్నారు. అందుని బట్టి అసూయపడి ఈ విధంగా రాజు దగ్గరికి వెళ్ళి కొండెములు చెప్పారట, ఉన్నది లేనిది. రాజు వెంటనే వాళ్ళ ముగ్గురిని తీసుకురండి అని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి వాళ్ళ ముగ్గురిని కూడా ఒక మాట అడుగుతాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, నేను నిలబెట్టించిన ప్రతిమకు ఆరాధన చేసే సమయంలో, వాద్యాలు వాయించే సమయంలో మీరు సాష్టాంగపడడం లేదట, నమస్కరించడం లేదట, పూజించడం లేదట. అది నిజమా? ఒకవేళ అలాగుంటే ఇప్పుడు నుండి మీరు నేను పెట్టించిన విగ్రహాన్ని మీరు సాష్టాంగపడాలి, మోకరించాలి, ఆ విగ్రహాన్ని పూజించాలి. లేని ఎడ్ల ఈ మండుచున్న అగ్నిగుండంలో మీ ముగ్గురిని వేసేస్తా అని తెలియజేస్తున్నప్పుడు, నా నుండి తప్పించగలిసే దేవుడు మీకు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు అక్కడ వాళ్ళు మాట్లాడతారు. ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు చింత లేదు. మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? పూజార్హుడు, ఆరాధనకి పాత్రుడైన ఆయన రక్షింపగల శక్తిమంతుడు మాకు దేవుడు. అంత గొప్ప దేవుడు మాకున్నాడు. ఈ మండుచున్న ఈ అగ్నిగుండం నుండి రక్షించగల సముద్రుడు మా దేవుడు. నీ వశమున కూడా పడకుండా రక్షించగల దేవుడు మాకున్నాడు. గనుక నువ్వు చేయించిన ఈ ప్రతిమ మేము పూజించాం, సాష్టాంగపడం. మా దేవుడిని తప్ప ఒకవేళ మా దేవుడు మాకు రక్షించకపోయినా కూడా నువ్వు నిలబెట్టించిన ఈ విగ్రహాన్ని, ఈ ప్రతిమను మేము పూజింపము, సాష్టాంగపడం అని ఖచ్చితంగా చెప్పారు. రాజు ఊరుకుంటాడా? మహారాజా అయినా అనేక దేశాలు జయించినవాడు, శక్తిమంతుడు. వీరందరూ కూడా వారి దగ్గర బానిసలుగా ఉన్నవారే. వీళ్ళు రాజులను కానీ వీరి ప్రాంతంలో సమస్త ఆ దేవుని మందిరాన్ని సమస్తాన్ని కూడా అగ్ని చేత కాల్చివేసి ఆ రాజును తీసుకుని వచ్చి రాజకుమారులు చంపి వీళ్ళలో
బలస్తులను చంపి వీరందరికీ కూడా బానిసకి తీసుకుని వచ్చిన అంత గొప్ప మహారాజు ఆయన, అంత గొప్ప శక్తిమంతుడైన. అయితే ఆయన ఆలోచన ఎలా వచ్చిందంటే ఆయన చాలా ఉగ్రుడైపోయాడట, చాలా కోపగించుకున్నాడు. రాజుతోనే ముఖాముఖిగా వీళ్ళు మాట్లాడవలసిన శక్తిమంతులైపోయారు అని తెలియజేసుకొని అనుకొని వారి మీద కోపగించుకొని వెంటనే ఆ మండుచున్న అగ్నిగుండంలో బంధకములతో అంటే కట్టివేశారంట. వారు ముగ్గురిని కట్టివేశారు, బలవంతులను తీసుకొని వచ్చారంట. అగ్ని ఎప్పుడు కన్నా 7 అంతలు ఎక్కువగా వచ్చినట్లుగా అగ్నిని 7 అంతలు స్పీడ్ చేసి అందులో ఏం చేశారు, ఈ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేసేసారు. చుట్టుపక్కల అందరూ ఉన్నారు, అందరూ చూస్తున్నారు. శాస్త్రాధిపతులు, ఖజానాదారులు, సైన్యాధిపతులు, ఆ రాజ్య జనాంగం అంతా కూడా, రాజు కూడా కూర్చొని వారికి అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ వేసేవారందరూ కూడా కాలిపేరు చనిపోయారంట. వారందరూ బలవంతులను రాసిపెట్టింది, అందరూ చనిపోయారు. కానీ ఈ ముగ్గురు అగ్నిగుండంలో వేస్తే వీళ్ళకి ఏ బంధకాలు ఉన్నాయో ఆ బంధకాలు తెగిపోయాయి. బంధకాలు లేవు వీళ్ళు చూసినప్పుడు. రాజు చూస్తున్నాడు, అక్కడున్న జనులందరూ చూస్తున్నప్పుడు వేసింది ముగ్గురిని కదా, 4 కనిపిస్తున్నారు. 4వ వారి రూపము ఎలా కనిపిస్తుంది, దేవదూత రూపం వల్ల కనిపిస్తుంది అంట రాజుకి. తదుపరి మేము బంధకాలతో వేసాం కదా, బంధకాలు లేకుండా ఉన్నారేంటి వీళ్ళు, ఎందుకు బంధకాలతో వేశారంటే ఎక్కడ వారు తప్పించుకుంటారో అని వాళ్ళకి కట్టి వేసి కూడా అందులో అగ్నిగుండంలో వేశారు. అయితే రాజుకి ఎంతమంది కనబడుతున్నారు, వేసింది ముగ్గురిని, 4 కనిపిస్తున్నారు. 4వ వాడి స్వరూపం ఎలాగుంది, దేవదూత స్వరూపంలా ఉంది. రాజు అడుగుతున్నాడు, మనం వేసింది ముగ్గురినే కదా, అక్కడేంటి నాకు 4 కనిపిస్తున్నారు, నా కళ్ళుకి మిస్టేక్ ఏమన్నా ఉందా అని వాళ్ళకి అడుగుతున్నప్పుడు వారందరూ అంటున్నారంట, అవును రాజా, 4 కనిపిస్తున్నారు మాకు కూడా. 4వ వాడి స్వరూపము దేవదూత స్వరూపము అని ఉంది. చూసారా ప్రియమైన దేవుడి కోసము సాక్షులుగా నిల్చున్నారు. ఎక్కడ తన ఒక దేశంలో కాదు, పరాయి దేశంలో, బానిసలుగా ఉన్న ప్రాంతంలో దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు వారు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, మా దేహాలను మేము అప్పగించుకుంటున్నాం, కానీ నీ యొక్క ప్రతిమకి మేము పూజించాం. చూడండి ఎంత సాక్షులుగా ఉన్నారు వారు. ఆ దినంలో మనం చూసుకుంటే దేవుడి కొరకు బోధించేవారు లేరు, వారికి ఆ యొక్క ప్రాంతాల్లో సంఘాలు లేవు, వాళ్ళ చేతిలో ధర్మశాస్త్ర గ్రంథాలు లేవు. కానీ దేవుడి కోసం ఎంత ఖచ్చితంగా సాక్షులుగా నిలబడ్డారు. అక్కడ ఏదైనా సరే, మమ్మల్ని చంపివేసినా సరే మా దేవుడిని మేము పూజిస్తాం, మా దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసా, మాకు రక్షించగలిసే సమర్థుడైన అని మాట చెప్పుతూ అగ్నిగుండంలో వేసినా కూడా భయపడక ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దినము క్రైస్తవ బిడ్డలమైన మనకు అన్నీ ఉన్నాయి. ప్రియమైన దేవుడి బిడ్డల సంఘాలు ఉన్నాయి, దైవజనులు ఉన్నారు, యూట్యూబ్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, దేవుని వాక్యాలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. మన చేతిలో బైబిల్ ఉంది, లేదంటే ధర్మశాస్త్రం ఉంది. అన్నీ ఉండి కూడా మనం సాక్షులుగా నిలవలేకపోతున్నాం ఈ దినాల్లో. ఎందు నిమిత్తం అంటే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అనేక క్రైస్తవులు ఈ విధంగా ఉన్నారు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. లేదండి నేను క్రైస్తవుని కాదు, మా ఇంట్లో మా అమ్మగారు నమ్ముకున్నారు, నా భార్య నమ్ముకుంది అని మాట్లాడేవారు ఉన్నారు. దేవుని మాట చెప్పడానికి కూడా సిగ్గుపడేవారుగా ఉన్నారు. క్రైస్తవ బిడ్డలమైన మనం ఆ విధంగా ఉన్నాం. యేసు ప్రభు ఏమంటారంటే, మీరు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటే, నేను ఎక్కడ ఒప్పుకుంటానంటాడు ఆయన, దేవదూతలు ఎదుట నేను ఒప్పుకుంటాను. ఎప్పుడైతే మీరు మనుషులు ఎదుట మీరు ఒప్పుకోరో నా నామాన్ని, దేవదూతలు ఎదుట కూడా మీకు నేను ఒప్పుకోను. చూడండి, దేవునికి మనం సాక్షులుగా ఈ భూమి మీద జీవిస్తే, దేవాది దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు ఈయన నా బిడ్డ, ఈయన నా నిమిత్తం కష్టపడ్డాడు, నా కొరకు సాక్షిగా ఈ భూమి మీద నిలిచాడు, నా నిమిత్తం సేవించే బిడ్డ అని ప్రభువారు ఎక్కడ చెప్తారు, పరలోకంలో దేవదూతలు ఎదుట నీ నిమిత్తం చెప్తాడు, నా నిమిత్తం చెప్తాడు. సాక్షులుగా ఉంటే అందు నిమిత్తం ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మాటలు తెలియజేశారు. తన శిష్యులు కూడా తెలియజేశారు ఈ మాటలు.
శిష్యులందరూ కూడా భూమి మీద జీవించినప్పుడు ఆయనకి సాక్షులుగా జీవించారంట అపోస్తలులందరూ కూడా. ఆయన నిమిత్తం హతులైపోయారు, అందరూ హతసాక్షులైపోయారు, వాళ్ళ ప్రాణాన్ని అర్పించారు. మా ప్రాణాన్ని తీసిన యేసు ప్రభు వారే నిజమైన దేవుడు అన్నారు. అలాంటి దేవుడికి మీరు ఈ భూమి మీద సిలువ వేసి చంపేశారు. 3వ దినం ఆయన లేచాడు. అదే నిరీక్షణ మాలో ఉంది. దేవుడు మాకు లేపుతాడు, మేము వారికి సాక్షులుగా ఉన్నామంటారు వాళ్ళందరూ కూడా. ప్రియమైన దేవుడి బిడ్డల, పౌలైతే ఖైదీగా ఉన్నప్పుడు ఆయనకి విడిచిపెడతానన్నా కూడా నేను చక్రవర్తి దగ్గరికి వెళ్తానంటాడు. ఎందు నిమిత్తం? నేను ఎవరిని విడిచిపెట్టకూడదు, నీ భూమి మీద ఉన్నానంటే దేవుడికి సాక్షిగా ఉండాలి. ఆ చక్రవర్తికి కూడా నా యేసు ప్రభు గురించి చెప్పాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో నేను ఆయనకి వివరించాలి. దెబ్బలు కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, శిక్షింపబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. కానీ హతసాక్షి అవ్వకముందు అనేక అధికారుల దగ్గరికి వెళ్ళాడట, రాజుల దగ్గరికి వెళ్ళాడట, చక్రవర్తుల దగ్గరికి వెళ్ళి ప్రభు నామాన్ని ప్రకటించి సాక్షిగా హతసాక్షి అయ్యాడు. ప్రియమైన బిడ్డ, ఆ విధంగా ఈ భూమి మీద జీవించినప్పుడు ప్రభుకి సాక్షులుగా ఉంటున్నావా? క్రైస్తవులుగా నిరూపించుకుంటున్నావా? చాలామంది నిరూపించుకోరా. సంఘంలో ఒక పేరు ఉంటుంది, బయట ఒక పేరు ఉంటుంది. దేవుడి పేరు ఉంటుంది సంఘంలో, బయటకు వచ్చినప్పుడు వేరే పేరు ఉంటుంది. అలా ఉన్నామా మనం? దేవుని అవమానం తెచ్చేలాగా దేవుడు మనం చూస్తున్నప్పుడు మనం సాక్షులుగా ఉండాలి, దేవుని మహిమ తెచ్చేవారిగా ఉండాలి, దేవుని గణపరిచేవారిగా ఉండాలి. ఈ దినం మన దేశానికి, ఈ భారతదేశానికి క్రైస్తత్వం రావాలంటే కారణం తోమ గారు, అపోస్తులైన తోమ. ఆయన వచ్చి ఇక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు కొరకు ప్రకటించకపోతే, చేసి ఉండకపోతే, ఆయన ప్రాణాన్ని ఇక్కడ అర్పించకపోతే ఈ భారతదేశానికి క్రైస్తత్వం లేదు. ఈ దినం మనం ప్రభుని విశ్వసించిన వారిగా మనం జీవించలేం. ఈ దినం మనకు పరలోకం లేదు. ఆయన వచ్చి ప్రాణాన్ని పెట్టి, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ భారతదేశం అంతటా కూడా ఈ దినం క్రైస్తవులుగా ఉన్నామంటే, దేవుని నామాన్ని ప్రకటించగలుస్తున్నామంటే, దేవుడిలో ఆనందం సంతోషంగా జీవించగలుస్తున్నామంటే, ఈ దినం పరలోక రాజ్యం మనం కూడా స్వతంత్రించుకున్నాలని ఒక ఆశ కలిగి ఉన్నామంటే, ఒక నిరీక్షణ కలిగి ఉన్నామంటే, ఒక అపోస్తలుడు, ఒక సాక్షి ఇక్కడికి వచ్చాడు, మాటలు తెలియజేశాడు. ఈ దినము ఆ మాటలు పొందుకొని మనం ఎలా జీవిస్తున్నాం? సాక్షులుగా ఉంటున్నామా ప్రభు కొరకు? మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటే నేను ఎక్కడ ఒప్పుకుంటానంటే, దేవదూతలు ఎదుట మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను. మీరు మనుషులు ఎదుట నన్ను నిరాకరిస్తే, నేను తెలియదని చెప్తే పేతురులా, దేవదూతలు ఎదుట కూడా నేను ఎవరో నేను ఎరగను అంటాడు ఆయన. ఎలా ఉన్నామైతే షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా ఉన్నామా? దేవునికి సాక్షులుగా ఉన్నారంట వారు. రాజు చూస్తున్నారు, ప్రధానులు చూస్తున్నారు, జనులు చూస్తున్నారు. అగ్ని మండుచున్నది, 3 వేషం, 4 కనబడుతున్నారు, 4వ వాడు దేవదూత రూపం కలిగి ఉన్నాడు. వెంటనే రాజు లేచాడట, అగ్నిగుండం దగ్గరికి వెళ్ళాడు. దేవుని సేవకులైన షడ్రక్ మేషక్ అబేద్నెగో అనువారులారా బయటికి రండి అంటాడు. దేవుని సేవకులు అని పిలుస్తాడు. చూడండి, అక్కడ ఒక శాసనాన్ని ఇస్తాడట. ఏ శాసనం ముందు ఇచ్చాడు? ఒక ప్రతిమ నిలబెట్టాడు, దానికి ఆరాధన చేయమన్నాడు, పూజించమన్నాడు. ఎవరైనా ఆరాధన చేయక, నమస్కరించక, పూజింపకపోతే వారికి అగ్నిగుండంలో వేసిందన్నాడు. ఇక్కడ ఒక శాసనాన్ని ఇస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఆయన పూజించుటకు అర్హుడు. ఈ సర్వదేశంలో ఎవరైనా పూజించాలి, ఆరాధించాలంటే ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి? షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి దేవుణ్ణే పూజించాలి. చూడండి, అక్కడ ఒక శాసనాన్ని ఇచ్చాడు ప్రతిమకి, ఇక్కడ ఒక శాసనాన్ని ఇస్తున్నాడు. ఎందుని బట్టి? ఎంత ఘనత అక్కడ, దేవునికి ఎంత మహిమ. చూడండి, సకల రాజ్యం అంట. ఎవరిని పూజించాలి ఇక్కడ? యెహోవాయే దేవుడు. మనం చూసుకుంటే 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలీ ఆకాశం నుండి అగ్ని దించినప్పుడు అక్కడ అందరు జనులు అన్నారంట యెహోవాయే దేవుడు. అలాగే ఇక్కడ కూడా పరదేశంలో బానిసలుగా ఉన్న ప్రాంతంలో దేవునికి ఎంత మహిమ తీసుకొచ్చారు. చూడండి, వారందరూ ఏమంటున్నారు? పూజార్హుడు అంట. ఆ రాజు అంటున్నాడు, ఈ శాసనాన్ని పెట్టాడు, పూజిస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే దేవుడికే మీరందరూ పూజించండి. ఆయన పూజించుటకు అర్హుడు. తన సేవకుల్లోని అగ్నిగుండం నుండి తీసుకొని వచ్చి రక్షించాడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. ఎంత మహిమ తీసుకొచ్చారు దేవునికి,
ఎంత ఘనతను తీసుకొచ్చారు. ఎందు నిమిత్తం ఇంత ఘనత వచ్చింది? ఎంత నిమిత్తం దేవుడికి ఎంత మహింపరిచారు వాళ్ళందరూ? షడ్రక్ మేషక్ అబేద్నెగోను బట్టి. వాళ్ళు రాజు శాసనాన్ని లేదా రాజు మాటని తిరస్కరించి అవసరమైతే మా దేహాలైనా దేవుడి కొరకు మేము అర్పిస్తామని వాళ్ళు నిలబడ్డారు దేవునికి సాక్షులుగా. కనుక దేవుణ్ణి వారికి రక్షించారు. వారిని బట్టి దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. దేవుడు వారికి ఆ శ్రమలో నుండి విడిపించాడు. ఈ దినం శ్రమ వస్తుందని, ఇబ్బంది వస్తుందని, కష్టాలు వస్తుందని దేవుని విడిచిపెట్టే లేదా దేవునికి తునీకరించే మాటలు మనం మాట్లాడేవారుగా ఉండకూడదు. దేవునికి మహింపరిచేవారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు వారికి రక్షించినట్లుగా, ఎవరికి? షడ్రక్ మేషక్ అబేద్నెగోకి రక్షించినట్లుగా నిన్ను నన్ను కూడా రక్షిస్తాడైన. సమర్థుడు అంట, రక్షించగలిసే సమర్థుడైన. నిన్ను నన్ను ఆయన కాపాడ్డా, ఆకాశ పక్షులు కాపాడుతున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. మనకివ్వడా? ఇస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, ఎలా నించోవాలి మనం? ఏ స్థలంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి మహింపరిచేలాగా ఉండాలి. మనం దేవునికి సాక్షులుగా ఉండాలి. అన్ని జనుల మధ్యన నేను దేవుని బిడ్డనని నిరూపించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు విన్నాం కదా. ఈ దినం మనం ఏమి నేర్చుకున్నాం? దేవునికి సాక్షులుగా ఈ భూమి మీద జీవించినంత కాలము మనందరం కూడా నిలిచి ఉంటే దేవాది దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మన పనివారిని అందరిని కూడా దేవుడు ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో అయిపోయి. మహాపరిశుద్ధమైన ప్రభువ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కాపుదల కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, షడ్రక్ మేషక్ అబేద్నెగో ద్వారా కొన్ని మాటలు మాకు తెలియజేశారు. మేము ఏ విధంగా జీవించాలి ఈ భూమి మీద మాకు నేర్పించే విధానం నా తండ్రి. అయ్యా, నీకు సాక్షులుగా మేము ఉండాలి. అప్పుడు మమ్మల్ని దీవిస్తావు, ఆశీర్దిస్తావు. మనుషుల మధ్యన ప్రభువా నేను మేము పొగిడితే, నిన్ను మేము అంగీకరిస్తే, నీవు దేవదూతలు ఎదుట మమ్మల్ని అంగీకరిస్తావు, మాకు ఉన్నత స్థానంలో నిలబెడతానన్నావు. అట్టి దేవుడు తండ్రి మాకు కలిగి ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏ విధంగా షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవించారో ఆ విధంగా మేము కూడా జీవించడానికి, ఈ లోకంలో తండ్రి మిమ్మల్ని మేము అనుసరించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు మాకు కృపనిస్తున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆస్వాదించండి, దీవించమని, మహిమ కేవలం మీరు పొందుకోమని యేసుని నామంలో వచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.